హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మరొక కొత్త పాలసీ గురించి అయితే చెప్పుకోవడానికి అయితే వచ్చేసాము. ఇందులో ఈ పాలసీలో మనము 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకు 42,57,000 రూపాయలు అయితే రిటర్న్స్ అయితే వస్తుంది. సో అది ఎలాగో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చెప్పుకుందాం. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, వీడియోని మొత్తం ఎండ్ వరకు చూస్తే ఈ పాలసీ డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 1,00,000 ప్రీమియం చేసుకుంటే మనకు వచ్చే రిటర్న్స్ అండ్ మనకు దాంట్లో వచ్చే మన బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకోబోతున్నాము. ఈ పాలసీ వచ్చేసి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో సుంచిత్ ల్యాబ్లో 1,00,000 ప్రీమియం గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే చెప్పుకుంటున్నాము. ఈ ప్రీమియం కట్టడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 డేస్ బేబీ నుంచి 60 ఇయర్స్ ఉన్నవారు ఎవరైనా సరే ఈ పాలసీ తీసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ ఇంకోటి, మీరు పాలసీ తీసుకునే ముందు అండ్ మీరు గమనించుకోవాలి, మీరు పాలసీ తీసుకునే ముందు మీకు ఎలాంటి డిసీజ్ ఉన్నా దాన్ని మీరు ముందే ఏజెంట్తో మాట్లాడి అందులో మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మెన్షన్ చేసుకుంటే మీకు క్లెయిమ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి రిస్క్ లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిటర్న్స్ వచ్చేసి మనము ఈ పాలసీ 15 ఇయర్స్ అయితే మనం పే చేస్తాము. 20 ఇయర్స్కి రిటర్న్స్ పెట్టుకుంటే 20 ఇయర్స్ రిటర్న్స్ పెట్టుకుంటే మనకి ఏ విధంగా రిటర్న్స్ అయితే వస్తాయో ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాను. మీరు 15 ఇయర్స్ ఇలా 1,00,000 చెప్పున 15 ఇయర్స్ మీరు పే చేసుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చే రిటర్న్స్ వచ్చేసి 1,45,131 రూపీస్ అయితే మీకు రిటర్న్స్ అయితే వస్తాయి. ఇలా మీకు 19 ఇయర్స్ 1,45,131 రూపీస్ ఇలా మీకు 19 ఇయర్స్ ఇచ్చి, అలాగే నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏదైతే 20వ సంవత్సరం ఉంటుందో అప్పుడు మీకు బల్క్లో 15 lakhs అయితే ఇస్తారు. ఇలా మీరు ఓవరాల్గా చూసుకుంటే మీకు వచ్చే రిటర్న్స్ 42,57,500 రూపీస్ అయితే మీకైతే రిటర్న్స్ అయితే వస్తుంది. అయితే నెక్స్ట్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏదైతే 3 రిస్క్ బెనిఫిట్స్ అయితే ఉంటాయో దాని గురించి అయితే చెప్పుకుందాము. ముందుగా నార్మల్ రిస్క్. ఇప్పుడు పాలసీ కట్టిన వ్యక్తి ఏదన్నా పాలసీ కట్టిన తర్వాత హెల్త్ ఇష్యూ వల్ల అయితే అతను చనిపోయాడు అనుకోండి, వాళ్ళ నామినీకి వచ్చే రిటర్న్స్ గురించి అయితే ఇప్పుడు చెప్పుకుందాము. ఇప్పుడు పాలసీ కట్టిన వ్యక్తి ఏదన్నా హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయాడు అనుకోండి, అతనికి వాళ్ళ ఫ్యామిలీకి సమ్ అష్యూర్డ్ అమౌంట్ 10 lakhs ఇస్తారు. అండ్ దాంతోపాటు 27,57,000 అది ఇస్తారు. ఇంకోటి 15 lakhs, అతనికి ఓవరాల్గా వచ్చేసి 52,57,489 రూపీస్ అయితే నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ పాలసీ తీసుకున్న వ్యక్తి నార్మల్ రిస్క్ వల్ల చనిపోతే ఈ అమౌంట్ అనేది వాళ్ళ నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, యాక్సిడెంటల్గా ఏదైనా చనిపోయాడు అనుకోండి కస్టమరు, ఇవ్వండి, వారికి వాళ్ళ ఫ్యామిలీకి వారు ఎవరైతే నామినీ ఇస్తారో వాళ్ళ నామినీకి సమ్ అష్యూర్డ్ అమౌంట్ 10 lakhs ఇస్తారో. మెచ్యూరిటీ బెనిఫిట్, అతను బ్రతుకున్నప్పుడు ఏదైతే తీసుకుందాం అనుకుంటాడో రిటర్న్స్, ఆ రిటర్న్స్ అంటే ఓవరాల్గా చెప్పాను కదా ఇందాక, ఏవైతే ఆయన బ్రతుకున్నప్పుడు తీసుకుందాం అనుకుంటాడో 42,57,500 రూపీస్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ ఇస్తారు. అండ్ యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద మరో 10 lakhs యాడ్ చేసి ఆ 10 lakhs యాడ్ చేస్తారు. అండ్ ఇంకోటి, ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ కింద వారికి వాళ్ళ ఫ్యామిలీకి 12 lakhs రూపీస్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇస్తారు. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే 74,57,489 రూపీస్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి అయితే వస్తుంది. మరొకసారి చెప్తున్నాను చూడండి, యాక్సిడెంటల్గా ఇప్పుడు పాలసీ కట్టిన వ్యక్తి యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళ నామినీకి 74,57,500 రూపీస్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి అయితే వస్తుందన్నమాట. ఇందులో ఈ ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ ఏదైతే చెప్పానో అది 12 lakhs అని చెప్పాను కదా, ఆ 12 lakhs రూపీస్ వాళ్ళకు పెన్షన్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్ మంత్ 10,000 చొప్పున అట్లా వాళ్ళకి 10 years దాకా ఇస్తారు. అది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 12 lakhs అవుతుంది. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే 74,57,500 రూపీస్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా యాక్సిడెంటల్ వల్ల అతను కాలు చేతులు పని చేయని సిచ్యువేషన్లో, ఆయన ఎలాంటి పని చేయని సిచ్యువేషన్లో అప్పుడు అతనికి వచ్చే బెనిఫిట్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇలా పాలసీ కట్టిన వ్యక్తి పాలసీ కట్టిన తర్వాత అతను ఏదన్నా యాక్సిడెంటల్ వల్ల అతని కాలు చేతులు పనికిరాని సిచ్యువేషన్లో పర్మనెంట్ డిసేబిలిటీ అయింది అనుకోండి, అప్పుడు అతనికి సమ్ అష్యూర్డ్ అమౌంట్ 10 lakhs ఇస్తారు. అండ్ ఈ 12 lakhs ఏదైతే ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది కూడా అతనికి పెన్షన్ రూపంలో ఎవ్రీ మంత్ 10,000 చొప్పున 10 years ఇస్తారు. అండ్ అతను ఆ పాలసీ కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే ఆయనకు ఏదైనా డిసేబిలిటీ అయిందనుకోండి,
ఆ తర్వాత నుంచి అతను పాలిసీ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సమ్ అష్యూర్డ్ అమౌంట్, ఈ ఫ్యామిలీ ఇన్‌కమ్ బెనిఫిట్ ఈ అమౌంట్ కూడా అతనికి వస్తుంది. ఇది ఈ సుంచిత్ ల్యాబ్ 1,00,000 ప్రీమియం వీడియో. అయితే మీరు 1,00,000 అని కాకుండా ఒకసారి మీరు ఆలోచించండి. 1,00,000 అంటే పెద్ద అమౌంటే. ఈ రోజుల్లో అయితే పెద్ద అమౌంటే. ఆ 10 ఇయర్స్ తర్వాత మీకొచ్చే రిటర్న్స్ మీకు ఏ విధంగా ఉంటుంది, అప్పుడు పెరిగే ఖర్చులు ఎలాంటివి, వాటి కోసం మీరు ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఒక మంచి ప్రీమియం అయితే చూజ్ చేసుకోండి. మీకు నియర్ బై ఎక్కడైనా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంటే అందులో వెళ్ళి కూడా మీరు ఈ పాలసీ గురించి ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా నన్ను డౌట్స్ అడగాలనుకుంటే ఈ పాలసీ విషయంలో మీరు కింద కామెంట్ చేయండి. ఎప్పుడైనా సరే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయిన ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి పాలసీ వీడియోస్ నెక్స్ట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.